లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024లో ఈ సీజన్లోని 67వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్యన శుక్రవారం మే 17న జరగనుంది. ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో రాత్రి 7:30 జరగనుంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. అయితే ఎల్ఎస్జిఏ కూడా దాదాపు టాప్ 4 నుంచి నిష్క్రమించింది. అయితే దాని ఆశలు ఇప్పటికీ పూర్తిగా కోల్పోలేదు. ప్రస్తుత సీజన్లో ఈ రెండు జట్ల మధ్య రెండోసారి పోరు జరగనుంది. గత మ్యాచ్లో లక్నో జట్టు 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు 13 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ సీజన్లోని చివరి మ్యాచ్లో జట్టు బాగా రాణించి స్వదేశీ అభిమానులకు ఆనందం కలిగించే అవకాశం ఇవ్వాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోరుకుంటున్నాడు. ప్రస్తుత సీజన్ ఎంఐ కోసం ఏ విధంగానూ ప్రత్యేకమైనది కాదు. జట్టు పేలవైన ప్రదర్శనతో ఇబ్బంది పడుతుంది. స్టార్ ఆటగాళ్లు కూడా బ్యాట్తో నిరాశపరిచారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా మ్యాచ్లో ఫ్లాప్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఏకమై సీజన్ ముగించడం సవాలుగా ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడితే ఆ జట్టు 13 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లను కలిగి ఉంది. జట్టు 7వ స్థానంలో ఉంది. ఆడిన గత 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. ఒకప్పుడు ఆ జట్టు టాప్ 4కి గట్టి పోటీదారు అని అనిపించినా ఇప్పుడు అందుకు అవకాశం చాలా తక్కువ. టాప్ ఆర్డర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ నిరాశపరిచారు. అదే సమయంలో మిడిల్ ఆర్డర్ నుంచి గణనీయమైన సహకారం నిలకడగా కనిపించలేదు. ఇటీవల మ్యాచ్లో బౌలింగ్ కూడా చాలా సాధారణంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లక్నో కూడా గెలవడానికి తన స్థాయిని పెంచుకోవాలి. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ కేవలం 5 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ సమయంలో లక్నో జట్టు 4 సార్లు ముంబై జట్టును ఓడించగా ఒక్కసారి మాత్రమే ఓటమి ఎదుర్కొంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లో లక్నో 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. 2022లో వాంఖేడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. అక్కడ ఉన్న పిచ్చు వాతావరణం ఎలా ఉందంటే వాంఖేడే స్టేడియంలో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్లు కనిపిస్తాయి. ఇక్కడ పిచ్చుపై సగటు స్కోరు 165. బ్యాట్స్మెన్కు పిచ్చుపై చాలా సహాయం ఉంటుంది. ప్రారంభ ఓవర్లో ఫాస్ట్ బౌలర్లు కూడా స్వింగ్ పొందుతారు. వాతావరణం గురించి మాట్లాడితే ఈ నెల రాత్రిపూట కూడా తేమగా ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల మధ్య ఉంటుంది. రాత్రిపూట బలమైన గాలులు వీస్తాయి. ఇది బౌలర్లకు సహాయపడుతుంది. వర్షం పడే అవకాశం 10% ఉంటుంది.